హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి దూది లాంటి సాఫ్ట్గా మెత్తటి ఇడ్లీలండి. ఈ ఇడ్లీలు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం కూడా పులుపు రాకుండా చాలా మెత్తటి ఇడ్లీల కోసం మనం ముందుగా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ పప్పు నానపెట్టుకొని కడిగేసి నానపెట్టుకున్నాను. అదే గ్లాస్ పప్పు 6 గంటలు నానపెట్టాక మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకున్నానండి. గ్రైండర్లో వేసుకుంటే మరీ మంచిది. నేను ఇక్కడైతే మిక్సీ జార్లో వేసాను. ఇలా మిక్సీ జార్లో వేసేసి మనం ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నూకైతే పడుతుంది. 2 గ్లాసుల నూక యాడ్ చేసేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇలా పలుచగా చేసేసుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా చేసేసుకొని మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేయాలండి. 1 అవర్ సరిపోద్ది. మనకు నూక కూడా బాగా నానిపోయి మెత్తటి ఇడ్లీలు అనేవి మనకు తయారైపోతాయి. 1 అవర్ పక్కన పెట్టేసి ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఇడ్లీలు దాంట్లో పిండి మొత్తం కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. ఇలా పాత్రలో వేసుకున్న పిండిని మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని దాంట్లో దించేసుకొని మనం కుక్ చేసేసుకోవడమేనండి. ఒక 15 మినిట్స్ కుక్ చేసేసుకుంటే ఈ ఇడ్లీలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. మరి ఎక్కువసేపు అయినా గట్టిగా అయిపోతాయి. 15 మినిట్స్ టైం చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇడ్లీలు అనేవి మనకి తయారైపోయి ఇలా స్పూన్ సాయంతో మనం ఇడ్లీలు అనేవి ప్లేట్లో తీసేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా మెత్తగా, అస్సలు పులుపు అంటే కూడా ఉండవు. వెంటనే చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.